దయచేసి వచ్చినటువంటి వారు మీ యొక్క నామధేయాలని రాసి ఆ లక్కీ డిప్లో వేయాల్సిందిగా కోరుతున్నాం. 12 గిఫ్ట్స్ దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నామధేయాన్ని రాసి లక్కీ డిప్లో ఉంచవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్ర బ్లైండ్ మోడల్ హై స్కూల్లో 40 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి మొన్న 30వ తేదీన రిటైర్ అయిన సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈ కార్యక్రమంలో హోస్ట్ అయినటువంటి నాగరాజు గారు, మల్లవోలు నాగరాజు గారు, శ్రీమతి పద్మావతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నానండి. మణికుమార్ గారిని, దివ్య గారిని, బోధన్ గారు, సమావేశమయ్యేమో మీ అందరికీ తెలుసు. ఏబిఎం హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి శ్రీ మల్లవోలు నాగరాజు గారు 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉద్యోగాన్ని చేసి గడిచిన నెల 30వ తారీఖున వారు రిటైర్ అయ్యారు. ఆ సందర్భంలో కృతజ్ఞత కూడినటువంటి ఈ కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ కార్యక్రమాన్ని మరి సమయం అవుతుంది కనుక ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకు నడిపించాలని నేను ఆశిస్తున్నాను. దయతో అందరూ సహకరించాలని మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. అలాగే వేదిక మీదకి మనల్ని ఆహ్వానించినటువంటి ప్రియులు సుందరరావు గారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లైటింగ్ ద ల్యాంప్ బై శ్రీమతి ఎం పద్మావతి గారు, నాగరాజు గారి యొక్క మిసెస్ గారు ఆ దీపాన్ని వెలిగిస్తారు. మరి ఇక్కడ దివ్య కానీ మరి ఇన్ఛార్జ్ ఎవరో ఉన్నారు కదా, ఆయన వచ్చినట్లయితే ఇక్కడ ఆ ఏర్పాట్లు చూడాలి. మరి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఏబిఎం స్కూల్ కరస్పాండెంట్ గారు రెవరెండ్
బి రత్నరాజు బొండ గారికి, ఈ కార్యక్రమానికి ప్రధాన కారకుడు మిత్రుడు నాగరాజు వారి దంపతులకు, హెడ్ మాస్టర్ గారు జాన్ మోయిస్ గారికి, మణికుమారి గారికి, ప్రజెంట్ హెడ్ మాస్టర్ గారికి, మా టీచర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమయంలో వేదిక మీద ఉన్న అందరికీ, అలాగే వేదిక మీద ముందున్నటువంటి వారికి, నా స్నేహితులకు, మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రాజు గారు 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి మరి ఉద్యోగ విరమణ చేసినటువంటి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మొట్టమొదటిగా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి ఎంతైనా వాళ్ళు రుణపడి ఉన్నారు. స్నేహితులంగా మనం కూడా సంతోషిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడితే చాలా టైం అయిపోతుంది. ఎవరు మాట్లాడకూడదు, సభా మర్యాద పాటించాలి. బైబిల్లో ఒక మాట ఉంది, కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు అని. ఉద్యోగంలో ప్రవేశించినటువంటి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో రిటైర్మెంట్ చూస్తారు అనేది గ్యారంటీ ఏమీ లేదు. ఈ ఉద్యోగాన్ని ప్రారంభించిన రోజే వాళ్ళు ఎప్పుడు పదవి విరమణ పొందుతారు అనేటువంటిది డేట్ డిక్లేర్ అయిపోతుంది. కాబట్టి మరి 40 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో నాగరాజు గారు చాలామందికి విద్యాభ్యాసం చేయించుంటారు. చాలామంది రావడం అనేటువంటిది కూడా జరిగింది. నాకు ఇక్కడ మన వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మళ్ళీ మన బ్లైండ్ స్కూల్లో ఉన్నాము అనేటువంటి ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంది. ఒకవేళ ఇజ్రాయలయ్య గారే కనుక ఇక్కడ ఉండుంటే చీమ కదిలినా కూడా మనకు వినబడే అంత పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. మనకి స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్, ముఖ్యంగా మరి మేనేజ్మెంట్ అయ్యగారు నేర్పినటువంటి డిసిప్లిన్, ఈ స్కూల్లో మనకు చెప్పినటువంటి విద్యాభ్యాసం, అక్కడే చదువుకొని అక్కడే ఉపాధ్యాయుడై మరి మీలో అనేక మందికి నాగరాజు గారు అక్షరాభ్యాసం కాడి నుండి అనేక రీతులుగా విద్యాభ్యాసం చేయించారు. కాబట్టి వారిని అభినందిస్తూ వారికి దేవుడు ఇంకా ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలి అని కోరుకుంటా ఉన్నాను. వారి శేష జీవితం, వారి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండి ఇంకా సమాజానికి ఎక్కువ సేవ చేయాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో మరి నాగరాజు కూడా పర్యావరణ ప్రేమికుడు. ఆ సందర్భంలోనే మాకు ఒక ట్రస్ట్ ఉంది, పిఎన్ఆర్ ట్రస్ట్. మా ట్రస్ట్ చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మేము కొన్ని బ్యాగ్స్ వేయించాం. ప్లాస్టిక్ నిషేధించేటువంటి ఈ సందర్భంలో కొన్ని క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి. వాటిని స్టేజ్ మీద ఉన్నటువంటి వారికి మా చైర్మన్ గారు అందజేస్తారు. ఆ తర్వాత మీటింగ్ అయినప్పుడు మీకు కూడా ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా, బజారుకి వెళ్ళినా వాటిని తీసుకొని వెళ్ళొచ్చు, రావచ్చు. మనం ఈ ప్లాస్టిక్ని వాడే బదులు క్లాత్ని వాడాలి అని మరి వాటిని తయారు చేయటం జరిగింది. నాగరాజు కూడా పర్యావరణాన్ని, వాతావరణాన్ని పరిరక్షించే విషయంలో అప్రమత్తంగా ఉంటాడు. కాబట్టి ఈ సందర్భంలో వాటిని మరి ఇవ్వడం కూడా సముచితంగా
నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాగరాజు దంపతులకు, మరి ఇక్కడ ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మా యొక్క కరస్పాండెంట్, ఈ కార్యక్రమ అధ్యక్షులు రెవరెండ్ బి బొందా రత్నరాజు గారు, బి బొందా వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి మా గురువులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. శేఖర్. గారు రిటైర్డ్ తెలుగు మాస్టర్ గారు ఏబిఎం హై స్కూల్ వారిని రెండోసారి వేదిక మీదకి రావాల్సిందిగా పిలుస్తున్నాం. ఓకే. సభాయ నమః. వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధస్ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నామూర్ధజాం లంకృతా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ధన్యవాదాలు. ఏంటంటే దీంట్లో ఎన్ని భుజకీర్తులు ఉన్నా, ఎన్ని హారాలు పెట్టుకున్నా, చక్కగా సుగంధ పరిమళాలతో కూడినటువంటి స్నానం చేసిన, ఒంటికి ఎంతో సువాసనని వెదజల్లేటువంటి లేపనాలు రాసుకున్నా, తలని ఎంతగా అలంకరించుకున్నా అంత వృధాట. కానీ ఏం మాత్రమే కావాలట? వాణ్యేక సమలం కరోతి పురుషం. మాట ఒక్కటే మనిషిని మనిషిగా ఉంచుందట. అందుచేత వాగ్భూషణం భూషణం. మంచి మాట మనకి అస్సలైనటువంటి భూషణం. అటువంటి చక్కటి మాటతోనే మన రిటైర్ అయినటువంటి మన నాగరాజు మాస్టరు అందరినీ కూడా ఆకట్టుకోవడం జరిగింది. సరే, ఇప్పటి వరకు పొద్దున్నే లేవడం, హడావిడిగా రెడీ అవ్వడం, స్కూల్కి రావడం, ఆ స్కూల్ కార్యక్రమాలు చూసుకోవడం, సాయంత్రం మళ్ళా ఇంటికి వెళ్ళడం, అలా ఎంతో హడావిడిగా గడిపినటువంటి ఈ మన మాస్టారు ఇప్పుడు ఒకేసారి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అంటే ఉద్యోగంలోంచి. అయితే ఇంకా ఇక్కడితో ఈ పని అయిపోయిందా అంటే ఎప్పుడూ అవదు. రిటైర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ గుడ్ బై టు టెన్షన్, వెల్కమ్ టు పెన్షన్. అంటే టెన్షన్కి మనం గుడ్ బై చెప్పాలి, పెన్షన్కి స్వాగతం చెప్పాలన్నమాట. అంతే రిటైర్మెంట్ అంటే. సరే, మరి హ్యాపీ రిటైర్మెంట్. అరే, నిన్ననే ఇచ్చినట్టుందే జాయినింగ్ రిపోర్ట్, అంతలో వచ్చేసిందా ఈ రిటైర్మెంట్ అనుకుంటూ ఎందుకు అవుతారు అప్సెట్? కాలం అంటే ఇట్టే కరిగిపోయే ఓ స్వీట్ పెప్పర్మెంట్. మళ్ళీ అదే అవుతుంటుంది అన్ని బాధలకి ఆయింట్మెంట్. ఇక మీ ఫ్యామిలీతో ఏర్పడుతుంది ఒక ఫుల్ టైం అటాచ్మెంట్. మరో కొత్త జీవితానికి అదే టర్నింగ్ పాయింట్. మీ మనసుకు ప్రతి క్షణం కలగాలి ఎంజాయ్మెంట్. మీ ఆరోగ్యానికి ఎల్లప్పుడూ ఉండాలి
ఆ భగవంతుని సపోర్ట్ అయితే ఓకే సార్, పుడతాము, పుట్టిన తర్వాత కొంతకాలం బాగా హ్యాపీగా గడిచిపోతుంది. అది అయిన తర్వాత సరే విద్యాభ్యాసం చేస్తాము, అబ్బా బోర్డంత ఖాళీ దొరుకుతుందేమో అనుకుంటాం. ఈ లోపలనే పెళ్ళి అంటారు, సరే చాలా బిజీ అయిపోతూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ కాస్త హ్యాపీగా గడుస్తుంది అనుకుంటాం. మళ్ళీ కొంతకాలం పోయేటప్పటికి పిల్ల జల్ల, మళ్ళీ బిజీ లైఫ్. అలా కొంతకాలం మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చే వరకు కొద్దిగా ఫ్రీగా ఉంటాం. మళ్ళీ ఆ కుర్రవాడి చదువు అంటాం, వాడి యొక్క మళ్ళీ వాడి ఉద్యోగం అంటాం, వాడి పెళ్ళి అంటాం, మళ్ళీ బిజీ లోకంలోకి వెళ్ళిపోయాం. అలా కొంతకాలం అయ్యేటప్పటికి ఇక మనకి రిటైర్మెంట్ అనేది వచ్చింది. ఇప్పటిదాకా టైం లేదు అనుకుంటూ ఉన్నటువంటి మనకి, ముఖ్యంగా మీకు ఇప్పుడు అసలైనటువంటి టైం దొరికింది సార్. ఈ టైంని చాలా సద్వినియోగం చేసుకుని బాగా ఎదగాలని, బాగా మంచి పేరు తెచ్చుకోవాలని, ఏదో ఒక మంచి స్వచ్ఛంద సేవా సంస్థలో చేరి మరి సమాజానికి సేవ చేయాలని నా ఆకాంక్ష. ఈ సందర్భంలో ఒక చిన్న, ఇప్పుడు మీరు ఎలా ఉండాలి అని చెప్తూ నేను నా 2 మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మా మేడం గారికి, పద్మావతి గారికి నేను చెప్పేది ఏంటంటే, మితం దదాతి పిత మితం మాతా మితం సుతః అమితస్య హి దాతారాం భక్తారాం కాభినందతి. అంటే ఏంటంటే, మనకి లోకంలో అన్నీ కూడా అందరూ కూడా మితంగానే ఇస్తారు. ఎవరు? తండ్రి ఎంతో కొంత ఇస్తాడు, అంతా ఇవ్వలేడు. తల్లి ఆమె కూడా ఇచ్చేది ఇస్తుంది. పిల్లలు వాళ్ళు కూడా కొంత మాత్రమే మనకు చేయగలరు. మితం మాత మితం పిత మితం సుతః, వీళ్ళందరూ మితంగానే ఇస్తారు, కొద్దిగానే ఇస్తారు. కానీ అమితస్య హి దాతారాం భర్తారాం కాభినందతి అంటే అందరికంటే ఎక్కువ ఇచ్చేది ఎవరంటే భర్త. కాబట్టి భర్త గారిని బాగా చూసుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పటిదాకా చూసుకోలేదా? ఇప్పటిదాకా చూసుకున్నారు, ఇప్పటిదాకా బాగానే చూసుకున్నారు, కానీ దానికి మించి చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక 10 గంటలు స్కూల్లోనే ఉంటారు, ఆయన ఇంట్లో ఉండేది తక్కువ. సో సాయంత్రం వస్తారు, ఏదో ఆయన పనిలో ఆయన ఉంటారు, తర్వాత వెంటనే మళ్ళీ పడక అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో భార్య అనేది భర్త గారిని చాలా బాగా చూసుకోవాలి, చూసుకుంటారు కూడా. సరే, మరి ఇప్పుడు ఈయన ఏం చేయాలి? మనకి యక్ష ప్రశ్నలు అని కొన్ని ఉంటాయి. దాంట్లో అడుగుతున్నాడు, ప్రయాణంలో నీకు మిత్రుడు ఎవరు? సార్ధ ప్రవసతో మిత్రం, తోటి ప్రయాణికుడే మనకి మిత్రుడుట. అలాగే మనకి అనారోగ్యం వచ్చినప్పుడు మిత్రుడు ఎవరు? ఆతురస్య భిషన్ముత్రం, ఆతురస్య భిషక్ మిత్రం. భిషక్ అంటే వైద్యుడు. అనారోగ్యంతో ఉన్నవాడికి వైద్యుడే మిత్రుడు. చనిపోయేటప్పుడు మనకి ఏం తీసుకెళ్తాం అంటే, మనం ఎప్పుడు కూడా చనిపోయేటప్పుడు ఏం తీసుకెళ్తామంతా? దానం మిత్రం మరిష్యతః. చనిపోయేటప్పుడు మనం ఏమీ తీసుకెళ్ళాం, మనం చేసే దానం మాత్రమే తీసుకెళ్తాం. అంతకంటే ముఖ్యమైనది జీవితంలో అన్నిటికంటే గొప్ప స్నేహితుడు ఎవరు? భార్యా మిత్రం సతః. అందరికంటే గొప్ప మిత్రుడు ఎవరంటే భార్య మాత్రమే. సో భార్యని భర్త గారు చక్కగా చూసుకోవాలి, భర్తని భార్య గారు కూడా బాగా చూసుకోవాలనేది నా ఆకాంక్ష. మరొకటి మాస్టర్కి ఇంకొక చిన్న సలహా, శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్, లక్షం విహాయ దాతవ్యం కోటిం చాత్ హరి భజేత్. ఏం చెప్తున్నాడంటే, శతం విహాయ భోక్తవ్యం, 100 పనులున్నా సరే పక్కన పెట్టి ఆ భోజనం చేయాలట, అంటే టైంకి. అలాగే సహస్రం స్నానమాచరేత్, 1000 పనులైనా సరే పక్కన పెట్టి శుభ్రంగా వేళకి స్నానం చేయాలట. అసలైనవి 2 వస్తున్నాయి ఇప్పుడు. లక్ష్యం విహాయ దాతవ్యం,
1,00,000 పనులున్నా సరే పక్కన పెట్టి దానం చెయ్యాలట. అందులో ఆర్య వయస్సులకి మేము దానం గురించి చెప్పక్కర్లా, వాళ్ళు ముందే దాన ధర్మాల్లో ముఖ్యంగా ముందే ఉంటారు. సో 1,00,000 పనులైనా సరే పక్కన పెట్టి దానం చేయాలట. ఇంకోటి కోటిం చాద్య హరిం భజే, కోటి పనులున్నా సరే పక్కన పెట్టి భగవంతుడిని ధ్యానం చేయాలట. సార్ తప్పనిసరిగా ఉదయమే లేచి యోగాభ్యాసం చేసి కనీసం 1 గంట సేపు భగవంతుని స్మరించి మీకు ఇష్టం వచ్చిన ఒక గ్రంథం మీద మాస్టరేట్ డిగ్రీ చేయండి సార్. మాస్టర్ డిగ్రీ. ఇప్పుడు మా మావయ్యకి 65 సంవత్సరాలు, రిటైర్ అయిపోయాడు. ఆయన మొన్న MBA చేస్తున్నాడు. అలాగని ఈయన చదువుకోమని చెప్పట్లా, ఏదో సాధించాలి అనేటువంటి కోరిక, ఫైర్ అనేది కంటిన్యూ అవ్వాలి. మనకి ఒక మెగాస్టార్ ఉన్నాడు, ఒక పవర్ స్టార్ ఉన్నారు, కానీ మన మధ్యలో మన స్టార్ ఉన్నాడు. ఆయన ఎవరంటే మహాస్టార్, మన నాగరాజు మాస్టర్. సో ఈ రకంగా మరి ఈయన ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, ఎందుకంటే ఈ టైంలో మనకి బోల్డంత సమయం ఉంటుంది సార్, ఎంత కావాలంటే అంత సమయం ఉంటుంది. మంచి మంచి వీడియోస్ అవి చేయండి, మీకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టండి. నాగాలోకం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మా గురువర్యులు మా రాజన్నయ్య గారు, రాజయ్య గారు. యాక్చువల్గా నాకు అన్నయ్య అంటే బాగుంటుంది, ఏమనుకోద్దు సార్ దయచేసి ప్లీజ్. సార్ రాజన్నయ్య గారు, మా వదిన గారు రాజకుమారి గారు, మా హెడ్ మాస్టర్ మన జాన్ మోయిస్ గారు సార్, మా మేడం గారు, మా ప్రియతమ మేడం గారు కుమారి మేడం గారు, శాంసన్ రాజు గారు, ఆంజనేయులు గారు, తెలుగు మాస్టర్ మా నాగరాజు గారు. మేము అందరం కూడా బాగా ఎక్కడ తెలుసంటే మేమందరం మంచి టీమ్గా ఏర్పడి, సైమన్ మాస్టర్ కూడా పాపం ఆయన స్వర్గస్థులు అయ్యారు. మేమందరం కూడా గొప్ప టీమ్గా మరి ఎన్నో ఊళ్ళు తిరిగాం. మా రాజన్నయ్య గారు మా అందరికీ కూడా డైరెక్టర్, ఆయన మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు మమ్మల్ని అందరినీ తీసుకెళ్తూ ఉండేవారు. నాగరాజు గారు మరి ఈ రకంగా మాకు బాగా పరిచయం అన్నమాట. సో మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి గురువర్యులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. రాజకుమారి మేడం గారికి, అదేవిధంగా హెడ్ మాస్టర్ జాన్ మోయిస్ గారికి, మణికుమార్ టీచర్ గారికి, శాంసన్ రాజు మాస్టర్కి, అలాగే ఆంజనేయులు మాస్టర్కి, తెలుగు మాస్టర్ జీకేఎల్ నారాయణ కుమార్ మాస్టర్ గారికి, మరి నాగరాజు మాస్టర్కి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఇంతమంది పెద్దలు ఉన్నారు, మాకు స్టేజ్ ఫీలింగ్ ఎక్కువ, అంత మాట్లాడేటువంటి అంటే తప్పుగా ఏమైనా మాట్లాడుంటే క్షమించమని ప్రార్థన చేస్తున్నా, మీకు క్షమించమని కోరుతున్నా. మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో మీకు అందరికీ తెలుసు. మన యొక్క గురువు గారు నాగరాజు మాస్టర్ పదవి, ఉపాధ్యాయ పదవికి మరి రాజీనామా రిటైర్మెంట్ లైఫ్. నాగరాజు మాస్టర్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. మరి మీ యొక్క రిటైర్మెంట్ లైఫ్ తర్వాత పదవి ఉపాధ్యాయ వృత్తి తర్వాత మరి సమాజ సేవకు మీ యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలని, ఇంకా మనసు ఎప్పుడు ఉల్లాసంగా ఉండాలని కోరుతున్నాను సార్. అయితే నేను వైజాగ్లో 1984లో ఇసుక తోట, అప్పుడు విశాఖ మోడల్ మధురవాడలో ఉండేది, అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుండి నాకు నాగరాజు మాస్టర్ తెలుసు. అంటే మన సీనియర్స్ ఎం నాగరాజు అన్నయ్య అని చెప్పేవారు. ఏంటి ఎం నాగరాజు అన్నయ్య ఎవరు అనేసి సిల్వర్ జూబ్లీకి వచ్చినప్పుడు కూడా నాకు నాగరాజు మాస్టారు మాట వినబడలేదు, గొంతుకు ఆలకించలేదు. అయితే సిల్వర్ జూబ్లీ అయిన తర్వాత నాగరాజు మాస్టర్ అని చెప్పాను. దీడికి నాగరాజు మాస్టర్ నాగరాజు మాస్టర్ ఎవరు గొంతుకైనా ఆలకించలేదు అనుకునేవాడిని. ఆ 6th నర్సాపూర్లో 18 లైన్లో 6th క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు నాగరాజు మాస్టర్ 1 to 5th అయినప్పటికీ కూడా అందరిలోని కలిసిపోయి సరదాగా ఉండి మంచి మంచి విషయాలు చెప్పేవారు. అయితే మాకు బ్రైలీ కాంట్రాక్షన్స్, ఏ పెడితే ఏ, బి పెడితే బట్, సి పెడితే క్యాన్, డి పెడితే డూ అన్నీ కూడా కాంట్రాక్షన్స్ చెప్పి, అసలు నాగరాజు మాస్టారు వైజాగ్లో ఉన్నప్పుడు పరిచయం లేకపోయినప్పటికీ కూడా నర్సాపూర్ వచ్చిన తర్వాత నాగరాజు మాస్టర్ మా క్లాస్కి ఎప్పుడు వస్తారా, 6th క్లాస్కి ఎక్స్ట్రా వర్క్ ఎప్పుడు వేస్తారా అని మేము ఎదురు చూసేవాడిని. ఎందుకంటే మాతో చాలా సరదాగా కలిసిపోయేవారు. అది కాదమ్మా ఇది కాదమ్మా అనేసి. అసలు ఏంటంటే
తప్పు చేసినా దండించేవారు. ఆయన తప్పు చేసినప్పుడు కితకితలు పెట్టి ఇలాగ నవ్వించేవారు. నెక్స్ట్ ఇంగ్లీష్ కాంట్రాక్షన్స్ ఏంటి, మంచి మంచి విషయాలు అన్నీ కూడా తెలియని విషయాలు, నువ్వు అలాగుండాలి ఇలాగుండాలి, నువ్వు అలా చేయకూడదు తప్పు అనేసి అన్ని విషయాలు చెప్తూ మమ్మల్ని ఎంతగానో ఆనందింపజేసేవారు, మనసు ఎంతగానో ఆనందింపజేసేవారు. మరి అప్పుడప్పుడు నాగరాజు మాస్టర్ ఫోన్లో కూడా కాంటాక్ట్లో ఉంటుంటాం, చక్కగా మాట్లాడుతుంటారు. అదేవిధంగా మా గురువులందరూ కూడా, మరి విద్య నేర్పిన గురువులందరూ కూడా చాలా చక్కగా అన్ని విషయాలు సహకరించారు. ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, మీరిచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిలో గొప్పగా బ్రతకడం, ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం, మాటల్లో చెబితే సరితూగునాటి చెల్ల గొప్పతనము, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా, తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగ కనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సమయం లేదు కాబట్టి ఈ కార్యక్రమంలో మాట్లాడాలంటే సమయం సరిపోదు కాబట్టి మరి నాగరాజు గారు లేదా మేమందరం ఈ స్థితిలో ఉండడానికి కారకులైనటువంటి మా ఇజ్రాయేల్ అయ్య గారిని హృదయపూర్వకంగా స్మరించుకుంటూ 2 మాటలు మాట్లాడి నేను ముగించేస్తాను. ఇప్పటికే 1.5 నిమిషం అయింది, ఇంకొక 1.5 నిమిషంలో ముగిస్తాను. మరి నాగరాజు గారితో చిన్నప్పటి నుంచి మాకున్న అనుబంధం చాలా ఎక్కువైంది. దాని గురించి చెప్పుకోవడానికి టైం సరిపోదు. కానీ నాగరాజు గారికి మరి నేను చెప్పేది ఏంటంటే బీ పీస్ఫుల్. ఎంతటి సమస్యలు వచ్చినా ప్రశాంతంగా ఉండి జీవనం సాగించాలని రిటైర్మెంట్ అయిపోయి మరి ప్రశాంతంగా ఎందుకు ఈ మాట చెప్తానంటే మొన్న ఈ మధ్య మాట్లాడినప్పుడు స్కూల్లో చాలా టైం గడిచిపోయింది నాకు, నేను మరి ఇంట్లో ఎలా గడపాలో నాకు టైం సరిపోదు అని మాట్లాడినప్పుడు దానికి సమాధానంగా నేనేం చెప్తున్నానంటే ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా పీస్ఫుల్గా ఉండడం నేర్చుకుంటే మనం ముందుకెళ్తామని చెప్తున్నాను. రెండవది ఏంటంటే ఆయన ఈ సోషల్ సర్వీసెస్లో ముందుంటాడు. ఆ కార్యక్రమాలు కొనసాగించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే
కొంత ప్రశాంతత ఉంటుంది. మూడో విషయం ఏంటంటే స్నేహితులతో కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఆయనకి. ఆ కాంటాక్ట్స్ను ఉపయోగించుకుని వీలైనంత వరకు ప్రశాంత జీవితం గడిపితే బాగుంటుంది. ఆయనకి, ఆయన కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా తెలుగు మాస్టర్ జీకేఎల్ నారాయణమూర్తి గారికి, మరి ఇంగ్లీష్ టీచర్ మన శాంసన్ గారికి, ఇంకా తదితర పెద్దలకి, నా తోటి విద్యార్థులకి, మరి చిరంజీవులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మిత్రుడు నాగరాజ్కి నాకు దరిదాపు ఒక 52 సంవత్సరాల అనుబంధం. నేను ఈ స్కూల్కి వచ్చేటప్పటికి తను 5th క్లాస్ చదువుతున్నాడు. మరి చక్కటి సౌమ్యుడు, మారల్ వాల్యూ గల వ్యక్తి. ఎవరైనా కష్టంలో ఉంటే చూస్తూ ఉండి మస్తతం కాదు, తను కలిగిన దాంట్లో సహకరిస్తూ అందరినీ ఆదరిస్తూ విద్యార్థి దశ నుంచే మంచి సుగుణాలు కలిగిన వ్యక్తి. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, ఇయ్యుడి ఇవ్వబడినని. నిజంగా అతడు మరి దేవుని నమ్మకపోయినా ఆ సూత్రాలు పాటించారు కాబట్టి మరి అందరిలో ఎక్కువ సర్వీస్ చేసిన ఘనత నా మిత్రుడు నాగరాజుకి దక్కుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే 40 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నాడు, అంటే రూబీ జూబ్లీ చేసుకున్నాడు. రెండోది షష్ఠి పూర్తి చేసుకున్నాడు. సర్వీస్లో షష్ఠి పూర్తి కానీ రూబీ జూబ్లీ చేసుకోవటం బహు అరుదుగా జరుగుతుంది. కాబట్టి మరి నాగరాజు ఈ 2 అధిగమించి మరి చక్కటి మరి మనస్తోటి అందరినీ ఆకట్టుకుంటూ, ఏ వ్యక్తి అయినా కొందరివాడిగా ఉంటాడు, కానీ నాగరాజు అందరివాడు. కాబట్టి అందరూ మనకు చూశాడు. మరి ఇక నుంచి ఈ రిటైర్మెంట్ శాస్త్ర జీవితాన్ని సమాజ సేవకు, దైవ సేవకు ఉపయోగించాలని కోరుతున్నాను. దేవుడు మంచి ఆయుస్సుని, ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి ఉన్నతమైన స్థాయి ఉండాలి. ఎందుకంటే రిటైర్మెంట్ అనేది శరీరానికే కానీ మనసుకు కాదు. మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు రిటైర్ అయిపోయిన చివరి క్షణం వరకు తన వృత్తిలో అనేక మందికి మోటివేషన్ క్లాసులు ఇస్తూ జీవించాడు. అలాగే నా మిత్రుడు ఆ తెలుగు ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యాడు కాబట్టి అనేక మందికి మోటివేషన్ క్లాస్ ఇస్తూ, అంతేకాకుండా ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది కాబట్టి యూట్యూబ్ ద్వారా కూడా అనేక మరి మంచి సూచనలు, సలహాలు ఇచ్చి అనేక మందికి మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటూ ఈ సమస్య అధ్యక్షులకు ధన్యవాదాలు చేస్తూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా గౌరవనీయులు శ్రీ బి శాంసన్ రాజు గారిని వేదికను అలంకరించవలసిందిగా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. కమిటీ వారు బొకేతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ಹೊಯಲುಗಾರತನಾಲ ಸೀಮನ ಹೋಲನಾಡಿನ ತುಂಗಭದ್ರ ಸೊಗಸುಗೂರ್చెను తెలుగు తల్లికి సుఖము తెలుగు వారికి పాడరా ఓ తెలుగు వాడ పాడరా ఓ కలిమిరేణ పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతం పాడుచును మన తెలుగు జ్యోతుల ప్రతిభ చాటిన వీరగాథలు ఆడుచును మన తెలుగు జెండా పరు
దండిగా మన దేశముండగా సాగిపోదము తెలుగు చరితను జాడలో వేగ మనమిక పాడరావో తెలుగు వాడు పాడరావో కలిమిరేడ పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతం కథన రంగమునందు మెరసిన కాకతీయుల ఖడ్గతేజం శత్రువునెదరి పోరిన వనిత రుద్రమ యుద్ధ పటిమ భగత్ సింగమ పగది నురికిన బాలచంద్రుని బాహుదర్పం పొంగజేయద మేని రక్తం ఉప్పొంగజేయద నీదు హృదయం పాడరావో తెలుగువాడ పాడరావో కలిమిరేడ పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతం పలుకులు తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోన తాను కరిగే త్యాగరాయన్ రాగసుధలో మునిగెదెను పూజెను తెలుగు తల్లికి హంపి నగర శిల్ప సంపద భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పరువం పాడరావో తెలుగువాడు పాడరావో కలిమిరేడ పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతం తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి తెలుగు భాషను ప్రజల భాషగా చేయబోయిన గిడుగు పిడుగు వేదమంటే మనుజులేనని చాటి చెప్పిన పారాయుడు తెలుగు తయారీని నోము పంటగా చేజరిల్లిన దివ్యధారలు పాడరావో తెలుగువాడ పాడరావో కలిమిరేడ పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతం నదులు జలములు పసిడి పంటలు వెళ్ళి విరలు సిరియు సంపద వెళ్ళి విరిసెడు సత్యతుల్యము చేసి తారు కోటుల తెలుగు బిడ్డలలో కంఠములొక్క పెట్టు జయము జయమని తెలుగు అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు దుర్గా శ్రీలక్ష్మి. నేను కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలో మోడల్ ప్రైమరీ హై స్కూల్ హెచ్ఎంగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ సన్మాన గ్రహీత అయినటువంటి నాగరాజు గారి వాళ్ళ అన్నయ్య కూతుర్ని నేను. ఈ సభాముఖంగా నేను కొంతమందికి అభినందనలు తెలియజేయడానికి ఈ స్టేజ్ మీదకి రావడం జరిగింది. మా బాబాయ్ గారు మమ్మల్ని ఆడపిల్లల్లాగా చక్కగా సొంత పిల్లల్లాగా చూసుకుంటారు. ఆ అనుబంధం మేరకు నేను ఈరోజు మచిలీపట్నం నుంచి ఇంత దూరమైనా కూడా అభినందనలు తెలియజేయడానికి వచ్చాను. ఇక్కడ ముఖ్యంగా మా నాయనమ్మ గారు అంటే నాగరాజు గారి తల్లిదండ్రులు మల్లవోలు పాండురంగారావు గారు, కాంతారత్నం గారు. మా బాబాయి స్వతహాగా పుట్టుకతో బ్లైండ్ కాదండి. 5 సంవత్సరాల వయసులో ఆరోగ్యరీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కళ్ళిపోవడం జరిగింది. ఈ రోజుల్లో 5 సంవత్సరాల వయసులో ఎవరు పిల్లల్ని వదిలి ఉండరండి. కానీ అలాంటిది మా తాతయ్య గారు, నానమ్మ గారు గుండె బరువు చేసుకుని పిల్లవాడి యొక్క భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగిందని ఈ సభాముఖంగా మా నాయనమ్మ గారికి, తాతయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ రెండో వ్యక్తి ఇజ్రాయిల్ గారండి. ఆయన ఈ రోజుల్లో సొంత పిల్లల్నే సరిగ్గా చూసుకోని రోజులు. అయితే మా బాబాయ్ని కన్న కొడుకులాగా అంత బాగా చూసుకుని విద్యాబుద్ధులు నేర్పించి ఈ స్థితికి తీసుకురావడానికి ముఖ్య కారకులయ్యారు. దానికి ఆయనకి మేము మా ఫ్యామిలీ ఎంతో రుణపడి ఉంటామని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంత అభివృద్ధి సాధించడానికి అసలు బ్లైండ్ లిపి, బ్రెయిలీ లిపి లేకపోతే ఇంత స్థాయికి ఎదిగే అవకాశం ఉండేది కాదు. ఇక్కడ బ్రెయిలీ గారు ఫోటో పెట్టి ఆ దీపారాధన చేయడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషయం అండి. నెక్స్ట్ ఈ రోజుల్లో ఏంటంటే అసలు మామూలుగా అన్నీ సక్రమంగా ఉన్నోళ్ళే
చదువుకుని మంచి స్థాయికి రావడం చాలా కష్టంగా ఉంది. అట్లాంటిది మా బాబాయి తల్లిదండ్రులకి దూరంగా ఉండి కూడా కష్టపడి ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల సర్వీస్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఈరోజు ఎంతోమందికి విద్యా బాటలు వేసి వాళ్ళ ఉన్నత స్థితికి కారణమైనందుకు నాకు చాలా గర్వంగా అనిపిస్తోందండి. అంతటి మహోన్నత వ్యక్తికి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో నెక్స్ట్ బాబు కూడా త్వరలో మ్యారేజ్ అయ్యి చక్కగా మనోళ్ళు మనవరాళ్ళతో ఆయురారోగ్యాలతో భావి జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాస్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి అందులైనటువంటి బిడ్డలు ఎందుచేతంటే వాళ్ళందరూ కూడా నా చేతిలో చదువుకున్న వాళ్ళే. వాళ్ళు ఈ దినంలో మంచి ఉద్యోగాలు చేస్తూ మనందరికీ ఎంతో సంతోషకరంగా ఆనందంగా మరి మన మధ్య ఉన్నందుకు వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక్కొక్కరిని నేను పేరు చొప్పున నేను పిలవలేను, కానీ మరి మంచి ఉద్యోగాలు వాళ్ళు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. ఎందుకంటే మా ఉద్దేశం అదే. ముఖ్యంగా మన మధ్య ఉన్నటువంటి నాగరాజు గారు, నాగరాజు గారు మాస్టర్, ఆయన చిన్నతనంలో అంటే 57 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను అన్నమాట. ఇప్పుడు నేను 57 సంవత్సరాలు వెనక్కి వెళితే వారిని తీసుకొని, అంటే నాగరాజు గారు చిన్న వయసులో 5 సంవత్సరాల వయసులో తీసుకొని ఇజ్రాయెల్ గారు అలాగే మాన్యశ్రీ ఇజ్రాయెల్ గారు, మాణిక్యమ్మ గారు వాళ్ళ చేతుల్లో పెట్టినప్పుడు వాళ్ళ చేతులు ఎత్తుకున్నారన్నమాట. నేను బాగా క్లియర్గా పిక్చరైజ్ చేసి చూపిస్తున్నాను మీకు. వాళ్ళిద్దరూ ఎత్తుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు పాండురంగారావు గారు వారి మిస్సెస్ వాళ్ళు కళ్ళంట నీళ్లు దారులుగా కారుస్తూ ఆ బిడ్డని విడిచిపెడుతున్నందుకు ఎంతో ఏడ్చారు అక్కడ. నేను బాగా ఎరుగుదును, నేను పక్కనే ఉన్నాను. అయితే మరి ఇజ్రాయెల్ గారు చేసిన కృషి మనం ఎవరు మరువలేంది. మనందరికీ దారి చూపించారు. అంతేకాకుండా నాగరాజు గారికి మరి ఆయన తల్లి తండ్రిగా ఉండి ఇంట్లో భోజనం కూడా వాళ్ళే అరేంజ్ చేసి వాళ్ళు చక్కగా మరి బిడ్డని దినదిన ప్రవర్ధమానం ఉద్యోగయ్యేలాగా చేశారన్నమాట. కాబట్టి ఈనాటికి మన మధ్యనటువంటి నాగరాజు గారు 40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. అంటే ఈయన ఒకసారి 10 సంవత్సరాల వయసులో నేను వెళ్ళి అడిగాను అన్నమాట, ఏంటి నువ్వు మొన్నటి వరకు చిన్నగాడిగా ఉన్నావు, నువ్వు చాలా అంటే బొద్దుగా తయారయ్యాడు. నేను బాగా సన్నగా ఉండేవాడిని, అబ్బాయి మట్టుకి బొద్దుగా తయారయ్యాడు. ఏంటి నువ్వు ఎలాగ లావు అయ్యావు, ఎలాగ తయారయ్యావని నేను అడిగాను అనమాట. నేను అడిగితే మా అమ్మ నాకు మేగడ తిన్నానండి, మేగడిచ్చేది మా అమ్మ, ప్రతిదినం మాకు మేగడిచ్చేది అని చెప్పారు. ఓహో, దీని సీక్రెట్ ఇదన్నమాట. సన్నమన్న వాళ్ళు లావు అవ్వాలంటే మేగడ తినాలన్నమాట అనుకున్నాను అనమాట నేను. అయితే మీరందరూ మేగడ తినక్కర్లేదండి, ఇప్పుడే లావు అయిపోతున్నారు ఉప్పుని. అందుచేత ఆయన సెకండ్ తర్వాత డిగ్రీ చదివారు, ఇక్కడే నర్సాపూర్లోనే డిగ్రీ చదివారు. తర్వాత బీఈడీ కూడా అయ్యారు. మళ్ళా ఆయన మా స్కూల్లోనే టీచర్గా ఉద్యోగం ఇచ్చారు ఇజ్రాయెల్ గారు. కొద్దిసేపు మాట్లాడుకున్నామ్మా.
నేను చెప్పే మాటలు వినండి, కొంచెం ఇంపార్టెంట్ ఇవి. కాబట్టి ఆయన ఉద్యోగం కూడా చాలా బాగా చేస్తూ అందరి మన్ననలు పొందుతూ మరి మన మధ్యటువంటి నాగరాజరే కాకుండా సైమన్ గారు అని ఒక బ్లైండ్ టీచర్ ఉండేవారు. ఆయన చనిపోయారండి. తర్వాత ఈయన ఒక్కరే బ్లైండ్ టీచర్గా అన్ని విషయాల్లో కూడా బాగా, అంటే సంఘ కార్యక్రమాల్లో ఇంకా విద్యార్థులకి మంచి ఇన్ఫర్మేషన్ బ్యూరో అనమాట ఈయన. ప్రతి విషయం కూడా చక్కగా మరి వాళ్ళకి అవసరమైన తెలియజేస్తూ మరి చాలా మరి మనందరిలో కూడా మంచిగా ఆయన ఉన్నారు. తర్వాత వివాహం చేసుకున్నారనుకోండి. కాబట్టి విద్య అనేది ఊరికే పోదు. అందుచేత విద్యాభ్యాసం చేసుకున్నటువంటి మా దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఉద్యోగాల్లో ఉండటం మాకు చాలా సంతోషం ఈ దినం. కాబట్టి మరి మీ అందరూ కూడా అలాగ మంచిగా ఉండాలని, మీరు కూడా ఆ రిటైర్మెంట్ వయసు వరకు వచ్చి చక్కగా విద్యార్థులందరికీ మిగతా విద్యార్థులు మాదిరికరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ సమయంలో మరి సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నేను మళ్ళీ ఇచ్చేస్తాను. అయితే మా స్కూల్లో విద్యార్థులు ఎంత ఎదిగారంటే ఐఏఎస్ కూడా వెళ్ళిపోయారు. ఐఏఎస్ అంటే సామాన్యమైనది కాదు. వాళ్ళు ఎంతో కృషి చేస్తేనే కానీ మరి అటువంటి ఐఏఎస్ జాబ్ని మన విద్యార్థి కట్టా సింహాచలం అనే విద్యార్థి అది పొందాడు. ఇంకా చాలామంది ఇంకా రాలేదనుకోండి ఇక్కడికి. మన మధ్య ఉన్నటువంటి లక్ష్మీపతి గారు, మరి సాయిబాబా గారు, ఇంకా వాళ్ళందరూ పిహెచ్డీలు చేశారు. ఊరికే కాదు, ఇంకా చాలామంది పిహెచ్డీలు. జనార్దన్ నాయుడు అని పాలకొండ కదా, పాలకొండ డిగ్రీ కాలేజీలో ఆయన లెక్చర్ ప్రిన్సిపల్గా చేస్తున్నాడు ఆయన. ఇటువంటి వారు ఎంతోమంది వాళ్ళు అందులైనప్పటికీ చక్కగా చదువుకుని పైకి వచ్చారు. అంతేకాదు దీనంతటి కారణం ఎవరంటే, ముఖ్య కారణం ఎవరంటే అక్కడ ఉన్నది ఫోటో ఉన్నది చూడండి, ఆ దీపారం దగ్గర పెట్టారు ఫోటో. లూయిస్ బ్రెయిల్, ఫ్రెంచి దేశస్థుడైన లూయిస్ బ్రెయిల్ గారు కనిపెట్టినటువంటి చుక్కల చదువును బట్టి మరి ఆ చదువులో మా టీచర్స్ అందరూ కూడా ట్రైనింగ్ అయ్యి వచ్చారనుకోండి. కాబట్టి మరి ఇలాగా మంచి ఉద్యోగాలు చేస్తూ మీ కాళ్ళ మీద నిలబడుతూ ఉండాలనేటువంటి ఆశయంతో మరి ఇజ్రాయెల్ గారు పెట్టినటువంటి స్కూలు మరి ఇంతగా అభివృద్ధి చెంది మీ అందరికీ దారి చూపినందుకు మరి మనందరం కృతజ్ఞులై ఉండాలని కోరుతున్నాను. కాబట్టి సమయం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి సెలవు తీసుకుంటున్నాను. చైర్మన్ గారి పర్మిషన్తో దయచేసి గమనించండి. కొంతమంది స్కూల్ టీచర్స్ వచ్చారు, వారికి లంచ్ రెడీగా ఉందండి. దయచేసి స్టేజ్ మీద ఉంటాను, నన్ను కలిసి లంచ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దయచేసి గమనించండి, లంచ్ రెడీ. యూటీఎఫ్ నర్సాపూర్ టౌన్ కమిటీ వారు వచ్చారు, ఆ టీం మెంబర్స్ వారు వచ్చి సన్మానం చేయడానికి ఇష్టపడుతున్నారు. పెద్దలు, ఏబిఎం హై స్కూల్ కరస్పాండెంట్ గారు, అలాగే ఏబిఎం హై స్కూల్ మాజీ హెడ్ మాస్టర్ శ్రీ జాన్ మోజెస్ గారికి, ప్రజెంట్ హెచ్ఎం గారు ఈఎం రాజకుమారి గారికి, సన్మాన గ్రహీతలు నాగరాజు దంపతులకి, లక్ష్మీపతి గారికి, దివ్య మరొక మాజీ హెచ్ఎం గారి శ్రీ ఎం ఆంజనేయులు గారికి, శాంసన్ రాజు గారు,
జీకే నారాయణ కుమార్ గారు, అంబటి సత్యనారాయణ, అలాగే కృష్ణారావు దంపతులకు మరి నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఏం చేద్దంటే నాగరాజు స్టూడెంటే కాకుండా మరి నాగరాజు జాయిన్ అయినప్పుడు మొదలుపెట్టి నేను రిటైర్డ్ అయ్యే వరకు నాగరాజు గారితో చాలా అనుబంధం ఉంది నాకు. ఎందుచేతంటే నాగరాజు 5వ సంవత్సరంలోనే జాయిన్ అవ్వడం, అప్పటి నుండి పాఠశాల విద్య కాకుండా ఉన్నత విద్యని అభ్యసించడానికి, అదేవిధంగా అదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా 11 రోజులు తక్కువ 40 సంవత్సరాలు పనిచేయడానికి దేవుడు కృప చూపించారు. ఇది మన పాఠశాల చరిత్రలోనే ఘనత అన్నమాట. మన పాఠశాల చరిత్రలో ఇంతవరకు 40 సంవత్సరాలు జాబ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, సర్వీస్ చేసిన వాళ్ళు. మరి నేను కూడా 39 సంవత్సరాలు మా పాఠశాలలో చేయడం జరిగింది. మరి నాగరాజు 78లో నేను బీఈడీ జాయిన్ అయ్యాను. నాగరాజు నా ఫస్ట్ స్టూడెంట్. 78లో 10th క్లాస్ చదువుతున్నాడు. మరి అప్పటి నుండి స్టూడెంట్గాను, తర్వాత ఇద్దరం కొలీగ్స్గా కూడా పనిచేసాము. ఆ విధంగా నాగరాజు గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మరి నాగరాజు చాలా మంచి వ్యక్తి. మరి తల్లిదండ్రులను వదిలి ఆ యొక్క 5వ సంవత్సరం ప్రాయంలోనే అయ్యగారు అమ్మగారి యొక్క మరి ప్రేమని చూరగొని అప్పటి నుండి తను ఎంతో చక్కగా చదువుకొని మరి తన ఉద్యోగాన్ని నిర్వహించడం అనేది జరిగింది. నాగరాజు ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. ఒక కార్యక్రమాన్ని మనం అప్పగించితే కనుక నాగరాజు చాలా పర్ఫెక్ట్గా ఆ యొక్క వర్క్ చేసి మనకి చూపిస్తారు. అలాగే ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దాడు ఆయన. బ్రెయిల్ నేర్పడంలో, అలాగే తెలుగు పండిట్గా మా పాఠశాలలో పనిచేసి మరి ఆయన అందరి మన్ననలు పొంది ఈ దినము 30వ తారీఖున పదవి నుండి విరమించి ఈ దినము ఈ పదవీ విరమణ ఉత్సవం జరుపుకోవడానికి మనందరినీ ఆహ్వానించి ఈ విధంగా ఆయన ఇక్కడ మనందరినీ పేరు పిలిచారు. అందుని బట్టి ఆయనకి చాలా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఇద్దరు కూడా తమ యొక్క శేష జీవితంలో మరి దేవుడు దీర్ఘాయువుని కలుగు చేయాలని ఆశిస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. రత్నరాజు గారికి, మాజీ ప్రధానోపాధ్యాయులు జాన్మోహన్ గారికి, ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు రాజ్కుమార్ గారికి, అలాగే లక్ష్మీపతి గారికి, కుటుంబ సభ్యులకి, జీకేఎల్ నారాయణ కుమార్ గారికి, అంబటి దర్శన గారికి అందరికీ నమస్కారం. విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. ఈ స్కూలు 62లో స్థాపించి ఆంధ్ర బ్లైండ్ మోడల్ హై స్కూల్ ఇప్పటి వరకు సుమారుగా 53 మంది బ్యాచ్లు వెళ్ళారు 10th క్లాస్ పూర్తి చేసుకుని. ఎంతమందికి లేని ప్రత్యేకత మన నాగరాజు గారికి ఒకటి ఉంది. ఏంటంటే అది అక్షరాభ్యాసం నుంచి రిటైర్మెంట్ వరకు అదే కాంపౌండ్లో ఉన్నారు ఆయన. అంతేకాకుండా ఈ పాఠశాల నుంచి వెళ్ళిన మొట్టమొదటి బ్యాచ్ దగ్గర నుంచి మొన్న వెళ్ళిన బ్యాచ్ వరకు కూడా ఈయన అక్కడే ఉన్నారు. మొత్తం ప్రతి ఒక్కరికి తెలుసు. అందుచేత ఈ పాఠశాలలో చదివిన ప్రతి అంధ విద్యార్థితోటి ఆయనకి సాన్నిహిత్యం బాగుంది. అందుచేత రిటైర్ అయిన తర్వాత ఆయన వాళ్ళందరికీ కౌన్సిలింగ్ అవి ఇస్తూ కొత్త విద్యార్థుల్ని ఈ పాఠశాలలో చదువుకునేలా ప్రోత్సహిస్తారని, ఈ మిగిలిన కాలాన్ని ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ ఇద్దరితో ఈ దినం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాగరాజ్ సార్ కోసం నేను ఒక స్పెషల్ సాంగ్ తయారు చేయడం జరిగింది. నేనే సొంతంగా ఈ పాటని తయారు చేసుకున్నాను సార్ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ. జూన్ నెల 30న పదవీ విరమణ చేసిన ఓ గురువర్య,
మీకు వందనం. జూన్ నెల 30న పదవీ విరమణ చేసిన మా గురువర్య మీకు వందనం. జూన్ నెల 30న పదవీ విరమణ చేసిన ఓ గురువర్య మీకు వందనం. జూన్ నెల 30న మీకు వందనం. జూన్ నెల 30న పదవీ విరమణ చేసిన మా గురువర్య మీకు వందనం. చిన్ననాటి నుండి అన్నీ నేర్పించి విద్యా బోధలను మాకు చక్కగా బోధించి, చిన్ననాటి నుండి మాకు ఎన్నో నేర్పించి విద్యా బోధలను మాకు చక్కగా బోధించి, ఎంత కష్టమైన గాని మమ్మును భరించి, ఎంత కష్టమైన గాని మమ్మును భరించి ఓర్పుతో మాకు చక్కని బాట చూపారు. ఓర్పుతో మాకు చక్కని బాట చూపారు. జూన్ నెల 30న పదవీ విరమణ చేసిన ఓ గురువర్య మీకు వందనం. చిన్నతనంలోనే కంటి చూపును కోల్పోయిన అదరక బెదరక అన్నిటిలో మీరుంటూ, చిన్నతనంలోనే కంటి చూపును కోల్పోయిన అదరక బెదరక అన్నిటిలో మీరుంటూ, ఏదైనా చేయగలరు ఎందులో తక్కువ కాదని, ఏదైనా చేయగలరు ఎందులో తక్కువ కాదని సాధించి చూపిన మా గురువులు. జూన్ నెల 30న పదవీ విరమణ చేసిన ఓ గురువర్య మీకు వందనం. మీ విద్యార్థినిగా మీకు ఇచ్చే బహుమానమిది, ప్రేమతో మీరు స్వీకరించండి. మీ విద్యార్థినిగా మీకు ఇచ్చే బహుమానమిది, ప్రేమతో మీరు స్వీకరించండి. నాలోని భావాలను ఈ పాటలో రాస్తున్న, నాలోని భావాలను ఈ పాటలో రాస్తున్న, తప్పులుంటే మీరు ప్రేమతో మన్నించండి. తప్పులుంటే మీరు ప్రేమతో మన్నించండి. జూన్ నెల 30న పదవీ విరమణ చేసిన ఓ గురువర్య మీకు వందనం. జూన్ నెల 30న పదవీ విరమణ చేసిన మా గురువర్య మీకు వందనం. మమ్ము మీరు ప్రేమించి జ్ఞాన జ్యోతి వెలిగించి, మమ్ము మీరు ప్రేమించి జ్ఞాన జ్యోతి వెలిగించిన మా గురువులు. జూన్ నెల 30న పదవీ విరమణ చేసిన ఓ గురువర్య మీకు వందనం. జూన్ నెల 30న పదవీ విరమణ చేసిన మా గురువర్య మీకు వందనం. ఓ గురువర్య మీకు వందనం. మా గురువర్య మీకు వందనం. నా స్టూడెంట్స్ అందరికీ శుభాశీస్సులు. ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఏబిఎం హై స్కూల్ కరస్పాండెంట్ గారు రెవరెండ్ రతన్రాజు గారికి, అలాగే మా ప్రధానోపాధ్యాయులు, ప్రస్తుతం మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీ వి జాన్ మోజెస్ గారికి, అలాగే నేటి పాఠశాల ప్రధానోపాధ్యాయుని రాజ్కుమార్ గారికి, అలాగే డాక్టర్ లక్ష్మీపతి గారికి, అలాగే మరొక మాజీ హెచ్ఎం గారు మణికుమార్ గారికి, అలాగే నా ప్రియ మిత్రులు మాజీ హెడ్ మాస్టర్ ఆంజనేయులు గారికి,
అలాగే మా తోటి ఉపాధ్యాయుడు తెలుగు పండిట్ జీకేఎల్ నారాయణ కుమార్ గారికి, అలాగే ఇజ్రాయెల్ కుమార్ గారికి, మా శిష్యుడు అంబటి సత్యనారాయణ గారికి, అలాగే నాగరాజు గారి యొక్క అన్నగారు చిన్న అన్నగారు వారికి, విచ్చేసినటువంటి మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఈరోజు పదవి విరమణ సత్కార సభను ఏర్పాటు చేసి మనందరినీ ఆహ్వానించి జూన్ 30వ తారీఖున ప్రభుత్వ నిబంధనల మేరకు రిటైర్మెంట్ తీసుకున్నటువంటి మల్లవోలు నాగరాజు గారికి ప్రత్యేకంగా రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రిటైర్మెంట్ ఇంత 40 సంవత్సరాల సర్వీస్ కొనసాగించడం అనేది చాలా ధన్యత. అందరికీ కానీ రాదు. కానీ అటు జగన్ గారు పెంచినటువంటి ఆ 4 సంవత్సరాల వల్ల 40 సంవత్సరాలు వారు పనిచేసేటటువంటి కాలం వారికి లభించింది. ఏదేమైనప్పటికీ ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే పదవీ విరమణ చేయటం అన్నది ఇదొక ఆశీర్వాదం, ధన్యత. ఇప్పుడు చూస్తే మేము పనిచేసినటువంటి ఆ కాలంలో 15 మంది ఉపాధ్యాయులు ఉండేవాళ్ళం. ఇప్పుడు పనిచేసినటువంటి ఉపాధ్యాయుల కంటే రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు చాలా ఎక్కువ మంది ఉన్నాం. ఈ పైన ఇంతమంది ఉన్నాం. ఇంతమందిలో 2 మాత్రమే పనిచేస్తున్నారు అక్కడ. మిగతా వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ బ్యాచే మాది. కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే మా శాతం బాగా పెరుగుతూ ఉంది. నాగరాజు గారి గురించి చెప్తే ఆయన ఒక పిల్లర్, ఒక స్తంభం. అటు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా ఎప్పుడూ కూడా ఎక్కడా తొణకనటువంటి స్వభావం నాగరాజు గారికి ఉంది. సరే, చాలా మనస్ఫూర్తితో చేస్తారు, చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. అంతేకాదు ఖర్చుకు కూడా ఎప్పుడూ ఎక్కడా కూడా వెనుకాడనేటువంటి వాడు. మంచి స్పాన్సర్. ఏ కార్యక్రమానికైనా సరే చాలా ముందుండి కార్యక్రమాలని నడిపిస్తారు. కాబట్టి అటువంటి నాగరాజు గారు స్కూల్లో రిటైర్ అవ్వడం అన్నది స్కూల్కి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయినప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో వారు రిటైర్ కావాల్సి వస్తుంది. కాబట్టి మిగిలినటువంటి ఈ జీవితం ఇంకా సంతోషంగా కుటుంబంతో కలిసి వారు ముందుకు కొనసాగాలని, వారు ఎప్పుడు నేను తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాను, ఎప్పుడు తొణకని బెణకని స్వభావి నాగరాజు గారు. ఏ విషయంలో అయినా సరే, ఎటువంటి అది డైరెక్టర్ అవని డిఓర్ అని ఎవరు రాని ఆయన చెప్పవలసినటువంటిది ఆయన చెప్తాడు. అంత ధైర్యశాలి అని నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు కుటుంబ సమస్యలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా కూడా ఎక్కడా కూడా బయటకు ఆయన సమస్యను చెప్పరు. ఇతరుల సమస్యలు వింటారు కానీ ఆయన సమస్యను మాత్రం ఎక్కడ ఎవ్వరికీ కూడా చెప్పుకోరు. ఆయన సమస్యను ఆయనే పరిష్కరించుకునేటువంటి గొప్ప స్వభావి నాగరాజు గారు. కాబట్టి ఈరోజు నాగరాజు గారు రిటైర్ అవ్వడం, ఇంతమందిని స్టూడెంట్స్ని అలాగే మమ్ములను మనందరినీ కూడా పిలిచి ఈ కార్యం ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నందుకు నాగరాజు గారికి అలాగే వారి కుటుంబానికి నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి శిష్యుడు అనాలో లేకపోతే మరి మా కరస్పాండెంట్ గారు అనాలో మరి నాకేం తెలియదు. అయితే అధ్యక్ష పదవిగా ఉన్నటువంటి శ్రీ రతన్ రాజు గారికి,
మరి ఆయన ఆధ్వర్యంలో పనిచేసినటువంటి నేను తెలుగు పండిట్గా పనిచేసినటువంటి మరి హెడ్ మాస్టర్ గారికి, జాన్ మోహేష్ గారికి, తర్వాత మణికుమార్ గారికి, ఇక మేము అంతా పనిచేసినంతకాలం కూడాను అన్నాదమ్ములుగా ఉండి నేను బాబాయ్ బాబాయ్ అని పిలిచేటువంటి మా శ్యామసన్ రాజు గారికి, తర్వాత ఆంజనేయులు గారికి, మరి మా ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయ గారికి, తర్వాత మణికుమారి ఏమి మన మేము చిన్ని అంటాము, మరి నా చేతిలోనే చదివింది ఆమె కూడాను. అయితే నాగరాజు గారు చిన్నప్పటి నుంచి, అంటే నేను 1974లో ఈ పాఠశాలకు వచ్చాను. అప్పటికి 6వ తరగతి చదువుతున్నాడు నాగరాజు గారు. అయితే నాగరాజు గారికి నాకు ఉన్నటువంటి అనుబంధం 74 నుంచి, అంటే 72లో చదివినటువంటి వారికి కూడా తెలుసు. వారికే కాదు, వాళ్ళ యొక్క కుటుంబానికి నాకు కూడా ఉన్నటువంటి అనుబంధం చాలా చాలా ఉంది. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువసేపు నిలబడలేను. మనకి మనిషికి 4 కాలాలు ఉన్నాయి. ఏమిటవి? బాల్యం, కౌమారం, తర్వాత యవనం, వృద్ధాప్యం. ఈ 4 ఉన్నాయి. అలాగే మనం అనుసరించవలసినటువంటివి 4 ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షాలు, ఈ 4 ఉన్నాయి. కానీ ఏ ఉద్యోగస్తుడికైనా కానీ మరి ఎంతైనా ఉండొచ్చు, కానీ మా ఉపాధ్యాయులకు మాత్రం 3 కాలాలు ఉన్నాయి. ఏమిటంటే, ముందు ఉద్యోగానికి వచ్చే వరకు కూడా మనం చదివినటువంటి చదువులు, మనం చేసినటువంటి మంచి పనులు, మనం ఏ విధంగా చదివాము, ఏ విధంగా ఉన్నాము అనేటువంటిది ఒకటి. తరువాత ఉద్యోగానికి, అంటే ఉపాధ్యాయ వృత్తికి వచ్చిన తర్వాత మనం మన బాల్యంలో ఏ విధంగా క్రమశిక్షణతోటి నడిచామో, ఏ విధంగా మన చేతికి మనతోటి చదివేటువంటి వారికి పిల్లల్ని మంచి దారిలో ఏ విధంగా పెట్టాలో, అది మనం పదవీ విరమణ చేసే వరకు కూడా ఆ పిల్లలకి అదే నేర్పాలి. ఆ తరువాత ఇక మనకి ఇక పదవీ విరమణ అయిన తర్వాత, ఈ పదవీ విరమణ అయిన తర్వాత మనం పాఠశాలలో మన చేతిలో చదివినటువంటి విద్యార్థులు వారిని ఏ విధంగా ప్రబోధం చేశాం, ఏ విధంగా వారికి మంచి లక్షణాలు నేర్పాం. కాబట్టి వారిని అవి నెమరవేసుకుంటూ మన చేతిలో చదివినటువంటి మరి బాలబాలికలు అందరూ కూడా ఎంత పదవిలో ఉన్నారు, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నారు అనేటువంటి చూసి సంతోషించడమే మా ఈ యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి పని. కాబట్టి నాగరాజు గారు ఈ 3వ దశకి వచ్చేసారు. కాబట్టి ఆయనకి చెప్పేటువంటి సలహా ఏమిటంటే, ఈ శేష జీవితాన్ని అంతటినీ కూడా మేము ఏ విధంగా గడుపుతున్నామో ఆ విధంగా శేష జీవితాన్ని ఆయన ఆనందకరంగా గడుపుతూ, తాను చేసినటువంటి మంచితనాలు, మంచి ప్రబోధాలు ఎంతమందికి అవి అలవడినయో తెలుసుకుంటూ మంచి కార్యక్రమాలు చేయమని ఆయనకు చెబుతూ నేను ఈ కొద్ది మాటల్ని విరమిస్తున్నాను. కాబట్టి జై హింద్. ఆయన పెన్షను పోస్ట్ అయింది కూడా 30వ తారీఖుని.
అంటే ఆర్డర్ ఇప్పుడే వచ్చింది పోస్ట్లోను. చాలా సంతోషం. ఆయనకి రావాల్సినటువంటి అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి వారు తెలియజేశారు. అది ఇక్కడ ఉండగానే వచ్చింది. ఈ సంతోషకరమైనటువంటి విషయం వినడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన పెన్షన్ ఫిక్స్ అయింది. అలాగే ఆయనకి రావాల్సినటువంటి అమౌంట్ అంతా కూడా ఎంత వస్తుందో క్లియర్గా ఇవాళ ప్రభుత్వం దగ్గర నుంచి మనకి అందింది. ఈ లెటర్ని మరి వారికి నేను అందిస్తున్నాను. కవర్లో అలాగే నా మాటలు కూడా చెప్పమని ఇక్కడ ఉన్నాయి. అది కూడా 2 మాటలు చెప్పి క్లుప్తంగా ముగిస్తాను. నాగరాజు గారు మా దగ్గర పనిచేసింది 40 సంవత్సరాలు. అంటే బహుశా ఎక్కువ సర్వీస్ చేసింది ఆయనేనేమో అనుకుంటున్నాను నేను. ఉన్న 15 మంది మాస్టర్లలో దగ్గర ఆయనే ఎక్కువ సర్వీస్ చేశారు స్కూల్లో. దాన్ని బట్టి వారిని అభినందిస్తున్నాను. ఇందాక ఎవరో చెప్పారు, ఏదైనా పని అప్పచెప్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చడానికి ఫోన్ ద్వారానే ఆయన మొత్తం నెట్వర్క్ చేసి దాన్ని ఒక రూపుకు తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా అటువంటి జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. మరి రానున్న దినాల్లో కూడా వారు మిగిలిన సమయాన్ని మరి కుటుంబంతో గడుపుతూ అలాగే ఇంకా అనేక మందికి సహకారులుగా ఉండాలని వారిని ఆశీర్వదిస్తున్నాను. అలాగే కాకుండా ఆయన్ని మద్రాస్ ట్రైనింగ్కి నేనే తీసుకెళ్ళి ఆయన్ని అప్పచెప్పాను. నేను తీసుకెళ్ళి అప్పచెప్పి 1 గంట 2 గంటల నుండి వచ్చేసాను. తెలియని ప్రదేశంలో ఆయన సొంతంగా అవన్నీ అరేంజ్ చేసుకుని అక్కడ 1 సంవత్సరం అక్కడ గడపడానికి మరి గడిపి ఆ ట్రైనింగ్ పూర్తి చేయడానికి దేవుడు ఎంతగానో సాయం చేశాడు. దాన్ని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. మరి ఈ దినాన్ని మనందరినీ పిలిచి ఈ రీతిగా వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారితో మనతో ఆయన కలిసి సంతోషించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి అలాగే మన 30వ తారీఖున కూడా చిన్న కార్యక్రమం స్కూల్లో జరిగింది. స్కూల్ యాజమాన్యము, స్టాఫ్ అలాగే విద్యార్థులు ఆయన్ని సన్మానించడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా మంచిగా జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం కూడా ఎంతో చాకచక్యంగా ఏర్పాటు చేసి దీన్ని ముందుకు వెళ్ళడానికి ఆయన చేసినటువంటి దాన్ని బట్టి నేను ఆయన్ని అభినందిస్తున్నాను. ఇక్కడ లక్కీ డిప్ అని ఉంది. ఈ లక్కీ డిప్ దివ్య ఉంది అంటే అంటే దీని ముందు ఇది రెడీ చేయండి లక్కీ డిప్. ఈ లోపల కిషోర్ మాస్టర్ గారు ఉన్నారు. ఆయన తమాషా ప్రశ్నలు, వెరైటీ సమాధానాలు. నేను అంటే దీన్ని స్కిప్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆయన 2 ప్రశ్నలు ఏదో అడుగుతా అన్నారు. మరి ఇంకా తప్పదు, ఇంకా వారిని సమయాన్ని సద్వినియోగపరచుకుని క్లుప్తంగా దాన్ని ముగించాలని మనవి చేస్తున్నా. సభకి నమస్కారం అండి. అయితే మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి ముందుగా మరి సభకి నమస్కారం చెప్తున్నాను. అది కేవలం 5 ప్రశ్నలు అడిగేసి నేను వెంటనే దిగిపోతాను. ఎందుకనంటే ముఖ్యంగా మరి నిజ జీవితంలో 40 సంవత్సరాలు ఇదే స్కూల్లో చదువుకొని ఇదే స్కూల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపడుతూ ఇదే స్కూల్లో మరి రిటైర్ కావడం చాలా సంతోషం అన్నమాట. మా అన్నయ్య అయినటువంటి నాగరాజు మాస్టర్కి అలాగే మా వదినైనటువంటి పద్మావతి గారికి మరి నేను చిలిపి ప్రశ్నలు వేస్తున్నాను. వెంటనే సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. దెబ్బ తగిలితే ఏడ్చే జంతువు అంటే మనిషిలాగా ఏడ్చే జంతువు ఏది? దెబ్బ తగిలితే మనిషిలాగా ఏడ్చే జంతువు అంటే మనం ఏడుస్తాం, కానీ జంతువులు కూడా మనిషిలాగా ఏడుస్తుంది అంటండి. కాదండి, కాదు. రైట్. మరి నేనే చెప్పేస్తాను, మళ్ళీ నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోవాలి కాబట్టి. ఎలుగుబంటి మనిషిలాగా ఏడ్చేది, రైట్. తర్వాత మరొక ప్రశ్న ఏంటంటే
చూడండి అది రైట్. మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే అండి, ఉప్పు నీటిని మంచినీటిగా మార్చుకునే ఒక జీవి. ఉప్పు నీటిని అంటే ఉప్పు నీరు తాగినా కానీ మంచినీటిగా మార్చుకునే ఇది పక్షి మాత్రమే. పెంగ్విన్. పెంగ్విన్ ఎవరు చెప్పారు కానీ మరి మీరు చెప్పింది నాకు ఇక్కడ అంటే స్టేజీ మీద ఉండడం వల్ల నాకు మంచినీటి రైట్. ఆకాశం వైపు చూడలేని జంతువు పంది. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ మరొక ప్రశ్న. మరి ఎందుకంటే కాలాతీతం అయిపోయింది కాబట్టి నేను కూడా గమనించాలి. అలాగే వేయడానికి వీలుంటుంది కానీ తీయడానికి వీలు లేనిది. వేయడానికి వీలుంటుంది కానీ ముగ్గు చెప్పిన వాళ్ళకి రైట్ ఆన్సర్. ఎవరు? రేవతియా? చూడండి, కాళ్ళున్న నడవలేని జీవి. గబ్బిలం కాదు, కాళ్ళు ఉంటాయి కానీ నడవలేదు. ఏమిటది? కాదమ్మా, తూనీగా. ఎవరైనా చెప్తే కనుక ఒకసారి చెప్పండి. తూనీగా. రైట్. అయితే మరి చివరిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. చూడండి, ఇది కొంచెం ఆలోచించి చెప్పాలి. ఎవరు చెప్తారో చూద్దాము. విలువలో ఉన్న కాలువలో లేనిది, వాగులో ఉన్న సాగులో లేనిది, హంసలో ఉన్న హింసలో లేనిది ఏమిటి? విలువలో ఉన్న కాలువలో లేనిది, వాగులో ఉన్న సాగులో లేనిది, హంసలో ఉన్న హింసలో లేనిది. ఎవరైనా చెప్పగలరా? ఇదేంటంటే రాసుకుంటేనే కానీ తెలియదు. వివాహం అంటే ఈ పదాల్లో రావడం అన్నమాట. మరి చివరిగా మరి ఒకే ఒక వివాహం మరి చెప్పిన వాళ్ళు ఒకసారి చెయ్యెత్తితే మీకు వస్తుందండి. ఆ చివరిగా నా చేతిలో 5 చిన్న లెక్క ఒకటి ఇస్తున్నానండి. ఈ లెక్కతో ముగించేస్తాను. ఎడం చేతిలోనూ కొన్ని రూపాయలు ఉన్నాయి, కుడి చేతిలో కొన్ని రూపాయలు ఉన్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం గమనించండి. ఎడం చేతిలో ఉన్న రూపాయల కంటే మరి మా ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. నాకు లెక్కలు చెప్పిన జాన్ మోజెస్ గారు ఉన్నారు, ఇంగ్లీష్ ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరూ ఎవరు గమనిస్తారు ముందు చెప్పండి. ఎడం చేతిలో రూపాయలు, 1 రూపాయి కుడి చేతిలో వేస్తే రెట్టింపు అవుతుంది, లేదా కుడి చేతిలో 1 రూపాయి ఎడం చేతిలో వేస్తే 2 సమానం అవుతున్నాయి. ఎడం చేతిలో ఉన్నవి ఎంత, కుడి చేతిలో ఉన్నవి ఎంత? 1 రూపాయి కుడి చేతిలో వేస్తే రెట్టింపు అవుతుంది, అదే రూపాయి ఎడం చేతిలో వేస్తే 2 సమానం అవుతుంది. ఏ చేతిలో ఎంత ఉన్నాయి? ఓకే, ఇది ఎంతనంటే ఒక చేతిలో 5 రూపాయలు, ఒక చేతిలో 7 రూపాయలు. అంటే ఈ 1 రూపాయి అందిట్లో వేస్తే ఇక్కడ 4, అక్కడ 8 రెట్టింపు అయింది. 5, 7లో కుడి చేతిలో ఉన్నటువంటి 1 రూపాయి ఇందిట్లో వేస్తే 6 సమానం అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. ఈ సమయం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు ఇద్దామా, మీరు వచ్చి చేస్తున్నారు, మిగతా వారు ఎవరో దయచేసి రావద్దు. ఇంకా కార్యక్రమం టీచర్స్ వెళ్ళాలి కాబట్టి కొద్దిగా సన్మానం చేస్తున్నారు. తర్వాత మా బంధువులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మేము గురువర్యులకు సన్మానం చేయాలి. దయచేసి శేఖర్ ఎక్కడున్న సన్మానం లిస్ట్ తీసుకుని పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అయిపోయింది కదండి. బి సుగుణ
సుగుణ బి సుగుణ. టి ఆశాదేవి. లక్ష్మి. నాగరాజు గారికి సన్మానం చేస్తున్నారు. మణికుమారి గారు సన్మానం చేస్తున్నారు నాగరాజు గారికి. ఫోటో తీయండి. నాగరాజ్ మాస్టర్ సన్మానం చేస్తున్నారు. ఏది ఇచ్చినా ఇద్దరికి ఇవ్వాలి, ముందే చెప్తాను. దగ్గరికి ఆయన క్లాస్మేట్, ఆయన నాగరాజు గారి క్లాస్మేట్. ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్. నాగరాజ్ మాస్టర్కి సన్మానం చేయడానికి
మా గురువులకు చేయాలి, క్షమించాలి. మరి బంధువులు ఒత్తిడి వలన వారికి ముందు అవకాశం ఇచ్చారు అధ్యక్షుల వారు. దయచేసి అధ్యక్షుల వారిని మన్నించమని కోరుతున్నాను. దయచేసి శేఖర్ గారు ఎక్కడున్నా, దివ్య, ఫిల్ స్టేషన్ మాస్టర్స్కి అఫీషియల్స్కి చేయాలి. దయచేసి సహకరించి ఫిల్ స్టేషన్ లిస్టు ప్రకారంగా రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానోపాధ్యాయులు మా మేడం గారు ఈఎం రాజకుమారి గారి దంపతులకు ముందుగా సన్మానం చేయడం జరుగుతుంది. ముందుగా వారు ఇరువురు కూడా ఈ సోఫాలో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. చేతిలోనే అభ్యాసం చేయడం జరిగింది, వారితో కూడా పని చేయడం జరిగింది. కాబట్టి వారి ఇరువురికి సన్మానం చేయడం జరుగుతుంది. తదుపరి మా ప్రథమ గురువులు జీకేఎల్ నారాయణ కుమార్ గారిని సన్మాన కుర్చీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మా గురువుగారు తెలుగు మాస్టర్, ఆయన చేతిలోనే చదివాం, ఆ తెలుగు పండిట్గానే పనిచేస్తున్నాం. లేరా? తర్వాత డాక్టర్ లక్ష్మీపతి గారు ఉన్నారండి. డాక్టర్ లక్ష్మీపతి గారు. తదుపరి ప్రసంగి గారు. సుందర్రావు గారు రండి సార్, వెల్కమ్. పల్పల్లి సారీ సార్, మీరు మాకెంతో హెల్ప్ చేశారు. సన్మానం ఉంది. దయచేసి మా తమ్ముడు పి కిషోర్ ఎక్కడున్నా రావాలి. గౌరవనీయులు గుడివాడ సాయి గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాండి. గుడివాడ సాయి గారు, ఆర్యవైశ్య సెక్రటరీ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. పళ్ళు చూడ ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం వెయిట్.